రాత్రి కీర్తనలు ఆగస్టు 11. శృంగధ్వనుల నెరుగు ప్రజలు ధన్యులు. యెహోవా నీ ముఖకాంతిని చూచి వారు నడుచుకొనుచున్నారు. కీర్తనలు 89:15. సూచనలో మన ప్రభువు విశేషముగా మనకొక వాస్తవమును తెలియజేయుచున్నాడు. ఏమనగా సువార్త యుగము యొక్క అంత్య దినములలోని ఆయన కృపా సందేశము సాధారణముగా అంగీకరించిన సందేశాల కంటే చాలా వ్యత్యాసముగా ఉండును. ఇది సువార్తయని తప్పుగా పేరు పెట్టబడెను. ఇది మోషే యొక్క పాత పాటగా నుండినప్పటికీ సరైన విధముగా ఒక క్రొత్త పాటగా పిలువబడాలి. ఇది మోషే రచనలు మరియు ధర్మశాస్త్రం యొక్క అన్ని ఆచారముల చేత సూచించబడిన ఆశీర్వాదకరమైన సందేశము. ఇది లోకపాపమును తీసివేయుట లో యోహాను 1:29 దేవుని గొర్రెపిల్లయగు యేసు ప్రభుగారిచే నెరవేర్చబడు గొప్ప కార్యమును గూర్చి అపొస్తలులందరూ ఇచ్చిన సాక్ష్యమునేయున్నది. ప్రస్తుత సత్యజ్ఞానముతో దేవుడు ఎవరిని ఆశీర్వదించినో వారి ద్వారా మాత్రమే ఇదే పాట ఇప్పుడు పాడబడుచున్నది. ఆశీర్వదించబడిన ప్రజలు మాత్రమే తెలుసుకొనగల లేదా పాడగలిగిన శృంగార సంతోషకరమైన ధ్వనులు ఇదియే. శృంగార ధ్వనులను తెలుసుకొను ప్రజలుగా నుండాలంటే దేవుని యొక్క ముఖకాంతిలో నడవలసిన అవసరమున్నదని మన వాక్యము సూచించుచున్నది. లేదా వాక్యమును ముందు వెనుకకు త్రిప్పినట్లయితే దేవుని ముఖ వెలుగులో నడుచువారందరూ ఆయనచే ఆశీర్వదించబడిన ప్రజలుగా నుండి శృంగార ధ్వనుల నెరుగుదురు. రీప్రింట్ 2569. నమస్కారం. ఈరోజు మన లోతైన విశ్లేషణ సాంగ్స్ ఇన్ ద నైట్ ఆగస్ట్ 11 నుండి వచ్చిన ఒక భాగంపై దృష్టి పెడుతుంది. ఇందులో కీర్తన 89:15 గురించి, అంటే ఆనందధ్వనిని ఎరిగిన జనులు ధన్యులు, యెహోవా వారు నీ ముఖకాంతిలో నడుచుకొందురు అనే వాక్యం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఆనందధ్వని అంటే ఏమిటి? మరి ఎవరు దీన్ని నిజంగా ఎరుగుతారు? సరే, దీని లోతుల్లోకి వెళ్దాం. ఖచ్చితంగా. ఈ వ్యాఖ్యానం ప్రకారం ఈ ఆనందధ్వని అంటే ఇది దేవుని కృప గురించిన సందేశమన్నమాట. ముఖ్యంగా ఈ సువార్త యుగం చివరి రోజుల్లో ఇది మరింత స్పష్టంగా వినిపిస్తుందని ఈ మూలం సూచిస్తోంది. అయితే ఇక్కడ ఒక చిన్న వైరుధ్యం లాంటిది కనిపిస్తోంది. ఈ మూలం దీన్ని క్రొత్త పాట అంటోంది. అవును. కాని అదే సమయంలో ఇది చాలా పాతది, అంటే మోషే పాట అని, ఆ తర్వాత లోకపాపాన్ని తీసివేసే దేవుని గొర్రెపిల్ల గురించి అపోస్తలుల సాక్ష్యం అని కూడా చెప్తోంది. నిజమే. మరి అంత పాతది ఇప్పుడు క్రొత్తది ఎలా అవుతుంది? ఈ రెండింటినీ ఎలా కలిపి చూడాలి? ఆహా, మంచి ప్రశ్న. ఇక్కడ ఆకర్షణీయమైన విషయమేంటంటే ఈ మూలం దేంతో పోల్స్తుందనేది ముఖ్యం. ఆ కాలంలో సాధారణంగా అంగీకరించబడిన కొన్ని అభిప్రాయాలున్నాయి కదా, వాటిని ఈ వ్యాఖ్యానం అసంపూర్ణమైనవిగా లేదా తప్పుగా సువార్త అని పిలువబడేవిగా చూస్తుంది. వాటితో పోలిస్తే ఇది క్రొత్తదన్మాట. అంటే దాని లోతైన అర్థం కొత్తగా తెలుస్తుందని. ఓకే. కాని దాని మూలాలు చూస్తే అవి చాలా పాతవి. మోషే ధర్మశాస్త్రం, అందులోని ఆచారాలు, బలులు ఇవన్నీ క్రీస్తు ద్వారా వచ్చే పాపక్షమాపణకు సూచనలు కదా. అవును, అవును. అలాగే అపస్తరుల బోధల సారాంశం కూడా అదే. కాబట్టి పాట అదే, పాతదే. కాని ఈ మూలం వర్తమాన సత్యమని దేన్నైతే అంటుందో ఆ వెలుగులో చూసినప్పుడు దానికి కొత్త అర్థం, కొత్త శక్తి వస్తాయని వివరిస్తోంది. అర్థమైంది. అంటే ఆ వర్తమాన సత్యమనే వెలుగు ఈ పాత సందేశానికి ఒక కొత్త కోణాన్నిస్తుందన్నమాట. అందుకే అది క్రొత్తగా అనిపిస్తుంది. సరిగ్గా చెప్పారు. సరే, ఇది స్పష్టంగా ఉంది. మరి ఈ ప్రత్యేకమైన ఆనందధ్వనిని ఎవరు తెలుసుకోగలరు? అందరూ తెలుసుకోగలరా, లేక ఏమైనా షరతులున్నాయా? ఉంది. ఈ వ్యాఖ్యానం ప్రకారం ఒక స్పష్టమైన షరతుంది. అది ఆ కీర్తనలోనే ఉంది చూడండి. దేవుని ముఖకాంతిలో నడవడం. దేవుని ముఖకాంతిలో నడవడం. అవును. దీన్ని ఈ మూలం 2 విధాలుగా వివరిస్తోంది. ఒకటి, ఎవరైతే దేవుని ముఖకాంతిలో నడుస్తారో వాళ్లే ఆయన ధన్యులైన ప్రజలు. వారే ఈ ఆనందధ్వనిని ఎరుగుతారు. 2, ఈ ఆనందధ్వనిని ఎరగాలంటే, అంటే నిజంగా తెలుసుకోవాలంటే దేవుని ముఖకాంతిలో నడవాలి. తప్పనిసరి. అంటే ఆ రెండూ ముడిపడి ఉన్నాయన్నమాట. అవునండి, విడదీయలేనివి. ఇక్కడ కేవలం వినడం కాదు, గమనించండి. దాన్ని ఎరగడం లేదా తెలుసుకోవడం అనే పదం వాడారు. అంటే అనుభవపూర్వకంగా తెలుసుకోవడం. అనుభవపూర్వక జ్ఞానం. అవును. ఆ ధ్వనిని ఆ విధంగా తెలుసుకున్నవారే
ఆశీర్వదించబడిన ప్రజలు అని ఈ వ్యాఖ్యానం స్పష్టం చేస్తోంది. చాలా ఆసక్తికరంగా ఉంది. అంటే దేవునితో ఒక సన్నిహిత సంబంధం, ఆయన మార్గదర్శకత్వంలో జీవించడం, అదే ఈ ఆనందధ్వని యొక్క అసలైన అర్థాన్ని గ్రహించడానికి కీలకం అని ఈ మూలం చెబుతోంది. ఖచ్చితంగా. ఇది కేవలం ఏదో పుస్తకాల్లో చదివి తెలుసుకునేది కాదు. అవును. అంటే మొత్తం మీద ఈ విశ్లేషణ సారాంశమేంటి? మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది క్లుప్తంగా చెప్పాలంటే ఈ వ్యాఖ్యానం ప్రకారం ఆనందధ్వని అనేది దేవుని కృప, ఆయన ప్రాయశ్చిత్తం గురించిన ఒక నిర్దిష్టమైన, చాలా లోతైన అవగాహన. ఇది బైబిల్ అంతటా ఉంది. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో కూడా దీని మూలాలున్నాయి. అయినా కూడా దాని పూర్తి మాధుర్యం, దాని శక్తి అవి కేవలం దేవుని అనుగ్రహం పొంది ఆయన ముఖకాంతిలో నడిచేవారికి మాత్రమే అనుభవంలోకొస్తాయి. అంటే ఇది ఒక ప్రత్యేకమైన అంతర్గత జ్ఞానమన్నమాట. అవును, పైపైన తెలిసే విషయం కాదు. నిజంగా లోతుగా ఆలోచించాల్సిన విషయమిది. దేవుని కాంతిలో నడవడం, దాని ఫలితంగా మాత్రమే ఈ ప్రత్యేక ధ్వనిని తెలుసుకోవడం. అవును, ఇది ఇంకో ముఖ్యమైన ప్రశ్నను కూడా లేవనెత్తుతుంది కదా. ఏంటది? ఈ వ్యాఖ్యానం ఏం నొక్కి చెప్తోంది? అలా ఆశీర్వదించబడిన ప్రజలు మాత్రమే ఈ ధ్వనిని తెలుసుకుంటారని చాలా స్పష్టంగా చెప్తోంది. నిజమే. ధ్వనిని ఈ విధంగా గ్రహించని వారు ఉంటారు కదా, వారి గురించి. అంటే ఈ మూలపాఠ్యం యొక్క దృష్టిలో దాని పర్యవసానాలు ఏమిటి? ఇది మనం ఆలోచించడానికి ఒక విషయం.